హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో షోల్డర్ పఫ్ హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేటట్టు ఓపెన్ ఆపోజిట్గా ఉండేటట్టు 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ముందుగా హ్యాండ్ పొడవును కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇటు సైడ్ కూడా 6 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు పఫ్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 మార్కులను కలుపుతూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులను కలుపుతూ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఖర్చు కిందికి కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి.